రైట్ మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు సంబంధించి కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరవ్వాల్సిన కేటీఆర్ అయితే అక్కడికి వచ్చి కూడా కాసేపు హైడ్రామా అయితే అక్కడ క్రియేట్ చేశారు. తమ లాయర్లను వెంట పెట్టుకొచ్చి అడ్వకేట్స్ను లోపలికి అనుమతిస్తేనే విచారణకు హాజరవుతాను అంటూ కూడా కేటీఆర్ చెప్పడం మనం చూస్తున్నాము. అయితే ఏసీబీ పోలీసులు తమ లాయర్లకి అనుమతి లేదు అనడంతో కూడా విచారణకు హాజరవ్వకుండా కూడా కేటీఆర్ అయితే కాసేపు అక్కడ హైడ్రామా నడిపించారు. వాంటెడ్గా ఇదంతా చేస్తున్నారు అంటూ కూడా మీడియాను అటు ప్రజలను కూడా తప్పుదారి పట్టించేలాగా కూడా కొన్ని ప్రభుత్వంపై కూడా కొన్ని విమర్శలు అయితే ఆయన చేయడం కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే ప్రస్తుతం ఏసీబీలో విచారణకు హాజరవ్వాల్సిన కేటీఆర్ అయితే విచారణకు హాజరవ్వకుండా అక్కడ కాసేపు హైడ్రామా క్రియేట్ చేసి తమ లాయర్లతో తమని లోపలికి పంపించాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. కొన్ని వ్యాఖ్యలు చేసి అయితే ఆయన గాంధీ భవన్కి వెళ్ళడం కూడా మనం చూస్తున్నాము. అయితే తదుపరి విచారణకు హాజరవుతారా, ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్లో అందిస్తారు. రాణా, చెప్పండి, ఇప్పటివరకు మనం అక్కడ ఏసీబీ ఆఫీస్ ముందైతే ఏం జరిగిందనేది కూడా మనం చూసాము. సో అక్కడ కేటీఆర్ రావడం, తమ లాయర్లని అనుమతించుకోవడంతో కూడా కేటీఆర్ అయితే వెనుతిరిగి గాంధీ భవన్కి వెళ్ళడం కూడా మనం చూసాము, తెలంగాణ భవన్కి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ఏసీబీ అధికారులు తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. వారు ఏసీబీ అధికారులు చెప్పినట్టుగానే హైకోర్టును ఆశ్రయిస్తారా, మళ్ళీ విచారణకు పిలుస్తారా? డీటెయిల్స్ ఏంటి? పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగానే కేటీఆర్ ఇవాళ ఏసీబీ అధికారుల విచారణకి డుమ్మా కొట్టారు. ఎందుకంటే చాలా క్లియర్గా ఆ రోజు క్వాష్ పిటిషన్ వేసినప్పుడు కానీ రిజర్వ్ చేసినప్పుడు కానీ తీర్పు చాలా క్లియర్గా చెప్పింది, నాట్ టు అరెస్ట్ అని. ఆయనకి ఊరట లభించినప్పటికీ కానీ ఏసీబీ అధికారులు ఎప్పుడు విచారణకి పిలిచినా కూడా విచారణకి మస్ట్ అండ్ షుడ్గా హాజరు కావాలి అని చెప్పినా కూడా, మరి ఒకవేళ అన్ని చెప్పినటువంటి కోర్టు లాయర్ సమక్షంలో విచారణ చేయాలని చెప్పి ఉంటే ఇవాళ లాయర్ని తీసుకొని వచ్చి ఆయన విచారణకి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే లేనటువంటి సమస్యని కావాలని ఒక 300 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయం ముందు అక్కడ వెహికల్ ఆపి కావాలని తనకు సంబంధించిన వ్యక్తుల్ని పిలిపించుకొని అక్కడ మాట్లాడి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తూ, ఏసీబీ అధికారుల పైన విమర్శలు చేస్తూ, లాయర్లని అనుమతిస్తేనే నేను ఇక్కడికి వస్తాను, ఒకవేళ నేను ఇక్కడికి వస్తే మా ఇంట్లో రైడ్స్ చేస్తారు, ఇంట్లో ఏదైనా ఇంప్లాంట్ చేస్తారు, లేని ఆధారాలను సృష్టిస్తారు, అక్కడ నా పైన తప్పుడు కేసులు పెడతారని వ్యాఖ్యలు చేయడం తప్పు అనేది చాలా దురదృష్టకరమైనది కూడా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. ఎందుకంటే మొన్నటి వరకు చూశారు, లొట్టపీసు అన్నటువంటి కేసు, పనికిమాలిన కేసు అనేటువంటి ఆయన నేను ఎలాంటి విచారణగానే ఎదుర్కొంటానటువంటి వ్యక్తి, ఇప్పుడు కూడా అదే ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏసీబీ అధికారుల అత్యంత సమీపం వరకు వచ్చి ఎందుకు కావాలనే డ్రామాలు చేసి వెనక్కి వెళ్ళిపోయాడనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎందుకంటే కోర్టు ఇచ్చేటువంటి పర్మిషన్ లేదు, పోలీసు ఎటు ఏసీబీ అధికారులు కూడా చెప్పలేదు లాయర్ల సమక్షంలో మేము మిమ్మల్ని విచారణ చేస్తామని. కానీ అది లేకపోయినా కావాలని ఆయన లాయర్ల సమక్షంలోనే విచారణ చేయాలనేసి కూడా పట్టుబడ్డము, తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడము, తర్వాత ఏసీబీ అధికారులకి అక్కడి నుంచి ఏసీపీ ఫోన్ చేసినప్పుడు సార్ లాయర్లకి పర్మిషన్ ఉందా ఈయన అడుగుతున్నాడు అనే విషయం చెప్పినప్పుడు ఎటువంటి పర్మిషన్ లేదనే అంశాన్ని ఆయన చెప్పినప్పుడు కావాలనే దాన్ని పొలిటికలైజ్ చేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు తీవ్ర విమర్శలు అనేది ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు కేటీఆర్ దాదాపు 30 నిమిషాల పాటు చేసినటువంటి ఈ డ్రామా పైన మనతో పాటు మాట్లాడడానికి మన అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ గారు మీతో అందిస్తారు. కేటీఆర్ డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తాను ఇవాళ విచారణకు అటెండ్ కావాలని చెప్పి బ్యాక్ వెళ్ళాడు. మామూలుగా అయితే హైకోర్టులో కేటీఆర్ఏ స్వయంగా అడగాలి, న్యాయవాదులతో సహా అటెండ్ అవుతానని చెప్పాలి. కానీ కేటీఆర్ మాత్రం ఎక్కడ కూడా తన ప్లీలో తన వాదనలో కూడా హైకోర్టుకి ఎక్కడ చెప్పలేదు న్యాయవాదులతో అటెండ్ అవుతా అని చెప్పి. కానీ ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి వచ్చిన తర్వాత డిఫరెంట్ రోల్ ప్లే చేసి అటెన్షన్ డైవర్షన్ అనే ఒక పాలిటిక్స్ని ఇక్కడ ప్లే చేశాడని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ గతంలో కూడా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక మాజీ మంత్రిగా పనిచేశాడు, ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాడు. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు ఎలాంటి సూత్రాలు పాటిస్తారు, పోలీసుల సంబంధించి నోటీస్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఏం ప్లే చేస్తారనేది కూడా ఖచ్చితంగా కేటీఆర్కి తెలుసు. కానీ ఇదే ఏసీబీ ఆఫీస్కి దగ్గరలోకి రాకుండా కూడా బయటనే ఉండి న్యాయవాదుల్ని అనుమతించడం లేదు, న్యాయవాదుల్ని అనుమతించకుండా కూడా వెళ్ళాడని చెప్పి తను బయటకు వెళ్ళారు. ప్రస్తుతం అయితే 11 గంటల 10 నిమిషాలకు తెలంగాణ భవన్లో ప్రెస్ మీటు
పెడతానని చెప్పి కొద్దిసేపటి క్రితమే మెసేజ్ కూడా పంపించారు. కానీ ఒకవైపు విచారణ ఉన్న సందర్భంలో తెలంగాణ భవన్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం అనేది కూడా ఇది చట్టవిరుద్ధం అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ విచారణకు అటెండ్ అయ్యి ఈ కార్ రేస్ సంబంధించి స్కామ్లో ఏం జరిగింది, 9, 10, 11 సంబంధించిన సీజన్లలో ఎన్ని డబ్బులు కూడబెట్టారు, దానికి సంబంధించి కేవలం నోటిఫైలే ఎందుకు సిద్ధం చేశారు అంటే అరవింద్ కుమార్ ద్వారా వ్యక్తిగతంగానే నోటిఫైల్ సిద్ధం చేసి క్యాబినెట్ ఆమోదం లేకుండా 55 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించారన్న ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి. కానీ వాటన్నిటికీ ఏమిటి కూడా సమాధానం చెప్పలేనట్టుగా కేటీఆర్ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరి కేటీఆర్ విచారణను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా లేడా, అరెస్ట్ అవుతాడన్న భయం ఉందా, వీటికి సంబంధించి మాత్రం కేటీఆర్ కొద్దిసేపట్లో మీడియా ముందు సమాధానం చెప్పనున్నారు. ఇప్పటికే ఏసీబీ ఆఫీస్కు దగ్గరకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తన ఇంటిపైన దాడి చేయాలి, రైడ్ చేయాలన్న పన్నాగ పన్నారంటున్నారు. తనకు సమాచారం ఉందంటున్నాడు. మొదట తను పోలీసు విచారణకు హాజరైన తర్వాత పోలీసులు ఏం చేస్తారు, ఏసీబీ ఏం చేస్తారు అనేది సెకండరీ ఇష్యూ. ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ మన బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అరుణ్ కుమార్ గారు. హలో, మామూలుగా ఒక విచారణ సందర్భంలో ఏసీబీ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ. ఏసీబీ ఇవాళ నోటీస్ ఇచ్చింది క్లియర్గా, ఏదైతే ఈ కార్ రేస్ స్కామ్ సంబంధించి విచారణకు హాజరు కమ్మని. కానీ కేటీఆర్ మాత్రం లోపలికి వెళ్లకుండా న్యాయవాదులతో వస్తేనే తనను అనుమతించమని చెప్పి అలిగి వెళ్ళాడు మరి తెలంగాణ భవన్కి. అంటే మామూలుగా న్యాయానికి సంబంధించి ఒక చట్టం ముందు హాజరైన వ్యక్తికి ఇంత వెసులుబాటు ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే విచారణకు పిలిచింది తననే, కానీ ఎప్పుడైనా కానీ న్యాయవాదులతో వెళ్ళాలి, ఎవరితోనైనా వెళ్ళొచ్చు. కానీ విచారణ చేసే అధికారిది కదా డిస్క్రిషన్, పూర్తి స్థాయి విచక్షణ విచారణ అధికారిది. ఎవరిని అలౌ చేయాలా అలౌ చేయకూడదా అనేది ఆయన చూసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేసే ప్రక్రియలో భాగంగా వేరే వాళ్ళని తీసుకెళ్తా, న్యాయవాద ముసుగులో వేరే వాళ్ళని తీసుకెళ్తా, నిపుణులను తీసుకెళ్తా అని చెప్పి గొంతెమ్మ కోరికలు కోరడం కేవలం డుమ్మా కొట్టడానికి మాత్రమే. ఎందుకంటే ఇప్పటికే అరవింద్ కుమార్ కావచ్చు, బివిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, మధ్య జరిగిన హైకోర్టులో కూడా అరుణ్ కుమార్ గారు ఈ మధ్య జరిగిన హైకోర్టు విచారణలో కూడా తన కేసునే క్వాష్ చేయాలన్నాడు, తనను అరెస్టు చేయకూడదని చెప్పి పిటిషన్ వేశారు. ఆ వాదనలో కూడా ఎక్కడ కూడా న్యాయవాదులతో అటెండ్ అవుతాయని చెప్పి కూడా మరి కేటీఆర్ న్యాయవాదులు ఏమైనా చెప్పిరా? కేటీఆర్ న్యాయవాదులకు కోర్టు ఏమైనా అట్లా అనుమతి ఇచ్చిందా? లేదు, దెర్ ఇస్ నో సచ్ పిటిషన్ బిఫోర్ ద కోర్ట్. కోర్టు ముందు అట్లాంటి పిటిషనే లేదు. యాక్చువల్ గా కూడా ఆయన విచారణనే కాదు, కేసునే కొట్టేయాలని వచ్చారు కదా హైకోర్టుకి. హైకోర్టు క్వాష్ పిటిషన్ లో నేను తప్పే చేయలేదు అని చెప్తున్నారు. అంతకంటే ముందు ప్రెస్ మీట్లు నిర్వహించి తానే చెప్పిన అరవింద్ కుమార్ ఐఏఎస్ కి అమౌంట్ రిలీజ్ చేయమని, నెక్స్ట్ జెన్ ఎప్పుడైతే పక్కకు జరిగిందో ముగ్గురు కలిసి వ్యాపారం నిర్వహించినప్పుడు ఒక భాగస్వామికి నష్టం వచ్చినప్పుడు మిగతా ఇద్దరు మేల్కోవాలి, కానీ ఒకటి నష్టపోయిండు, ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తా, నా పార్టీకి 37 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వండి నేను చూసుకుంటా అని చెప్పడం నిజంగా కూడా అవినీతి సంబంధించిందే. క్విడ్ ప్రో కొనే తనకు ఒకవైపు లాభం అవుతుంది. నెక్స్ట్ జెన్ కంపెనీ ఏదైతే ఉందో దాని సిస్టర్ కన్సర్న్ అనే సంస్థ ఖచ్చితంగా 37 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి చెల్లింపులు చేసింది ముందే. మరి ఆ చెల్లింపుల్లో భాగమే ఈరోజు వీళ్ళకి ఫేవర్ చేసిండ్రా. దాదాపు 4 సర్క్యూట్లకు సంబంధించి 4 సంవత్సరాలలో 600 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజాప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉన్నా కూడా నెక్స్ట్ జెన్ పక్కకు తప్పించి అగ్రిమెంట్ లేకున్నా కూడా ఎఫ్ఈఓకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం 54 కోట్ల రూపాయల పైచిలకు, దానికి సంబంధించి 8 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి రావడం. హెచ్ఎండిఏ చైర్మన్ గా ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు ఆ రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ గారు తన కొడుకే కాబట్టి చూసి చూడనట్టు వ్యవహరించిండ్రా. ఇప్పుడు కేటీఆర్ వెనక్కి వెళ్లిన సందర్భంలో కేసీఆర్ ను కూడా అక్యూజ్డ్ గా చేర్స్తేనే ఈ కేసుకు న్యాయం చేకూరుతుందని నేనైతే భావిస్తున్నాను. అంటే మామూలుగా ఒక కేసుకు సంబంధించి ఏసీబీ రెగ్యులర్గా అప్రొప్రియేషన్ కావచ్చు, ఏసీబీ దాడులు కావచ్చు, రకరకాలుగా ఏసీబీ అనేది చేస్తూ ఉంటుంది. ఏసీబీ ముందు చాలామంది నిందితులు హాజరవుతుంటారు. కానీ ఏ సందర్భంలో కూడా న్యాయవాదులతో సహా అటెండ్ అవుతానని చెప్పలేదు. మామూలుగా అయితే
ఒక కస్టడీ పిటిషన్కు సంబంధించి కస్టడీకి ఇచ్చిన తర్వాతనే న్యాయవాదులతో సహా మాకు సంబంధించిన నిందితుడు హాజరవుతాడు, అతనికి సంబంధించి కొంత వెసులుబాటు ఇవ్వాలని చెప్పి కోర్టును కోరుతారు. కానీ కేటీఆర్ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా చట్టానికి అతీతంగా తను న్యాయవాదులు కావాలనేది ఈ చట్టంలో ఇలాంటి జరిగే ఆస్కారం ఉంటుందంటారా? కేసీఆర్ ను నువ్వు తప్పకుండా హాజరు కావాలి అంటే హాజరు కావాలనా లేదా అనేది కేటీఆర్ విచక్షణ. అదే విధంగా ఇన్వెస్టిగేషన్ అథారిటీ కూడా పూర్తి అధికారాలు ఉంటాయి. కోర్టుకు వెళ్లి తీసుకుంటే తప్ప అటువంటి సౌలభ్యం అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అక్యూజుడు ఎవరు, అక్యూజుడినే విచారిస్తారు తప్ప అక్యూజుడితో పాటు నేను ఒక మందను వేసుకొని వస్తా, ఆ మంద ముందే నన్ను క్వశ్చన్లు అడగాలి అనడం మాత్రం గొంతెమ్మ కోరిక. ఖచ్చితంగా విచారణను డుమ్మా కొట్టే ఉద్దేశం ఇక్కడ బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, ఆల్రెడీ నోటీసులకు స్పందించకుండా సమయం కోరిన సందర్భంలో వాళ్ళేం చెప్తారో తెలియకుండా నేనెందుకు ముందే చెప్పాలి అనే ఉద్దేశంతో డుమ్మా కొట్టడానికి ఒక సాకు క్రియేట్ చేసుకోవడం, వెనక్కి తిరిగి పలాయన మంత్రం చిత్తగించడం మాత్రమే ఇది. ఇన్వెస్టిగేషన్ అథారిటీకి పూర్తి స్థాయి అధికారం ఉంటది, ఎవరిని విచారణకు పిలవచ్చు, ఎవరిని విచారణకు అలౌ చేయొచ్చు అనేది. అది కానీ కాదు కూడని పక్షంలో కోర్టుకు వెళ్ళి కథ తెచ్చుకోవాల్సింది. నన్ను ఇబ్బంది పెడతారు కాబట్టి నాకు న్యాయవాది సహాయం కావాలి అని అడిగితే తప్ప న్యాయవాదులతో వెళ్లే హక్కు అనేది ఖచ్చితంగా ఉండదు. అంటే ఏసీబీ కూడా ఇవాళ కేటీఆర్ విచారణకు ఒకవేళ హాజరు కాకుంటే సవాలు చేయడానికి ఆస్కారం ఉంటుందా? అంటే ఇలా విచారణకు హాజరు కాలేదు, న్యాయవాదుల సమ్మతి కోరాడు, విచారణ లోపలికి వచ్చి కూడా బయటికి వెళ్ళాడని చెప్పి ఇవన్నీ కూడా కోర్టు ముందు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందా? డెఫినెట్ గా దిస్ ఇస్ మస్ట్ బి ఫేటల్ టు కేటీఆర్. తనకు ఆశనిపాతమే అవుతుంది. ఈ రోజు విచారణకు హాజరు కాలేదన్న విషయాన్ని మెన్షన్ చేయడము, ఏదో ఒక విషయం కోర్టుకు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే విచారణకు ఇష్టం లేదు, విచారణ నుంచి పారిపోతున్నాడు అన్నప్పుడు తన పిటిషన్ భవిష్యత్తు మీద ఇది ప్రశ్నార్థకం అవుతుంది ఖచ్చితంగా. అంటే కేటీఆర్ కూడా ఇవాళ విచారణకు రాకుండా నేను మరోసారి హాజరవుతానని చెప్పి వెసులుబాటు కోరడానికి న్యాయస్థానాన్ని కానీ ఏసీబీని కానీ ఆస్కారం ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఒకసారి ఇక్కడ దాదాపుగా గేటు వరకు వచ్చి బ్యాక్ వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్ ఆయన చేసిన కుప్పిగంతులన్నీ కూడా కోర్టు దృష్టికి ఏసీబీ తీసుకువెళ్లే అవకాశం ఉంది. విచారణకు హాజరు కావడానికి ఆయనకు ఇష్టం లేదు, కొంచెమ కోరికలు కోరుతున్నారు అనే విషయాన్ని ఆల్రెడీ పిటిషన్ పెండింగ్ లో ఉంది. కన్సిడరేషన్ వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో తన కేసును తానే నష్టపరుచుకునే విధంగా ఈ రోజు కేటీఆర్ వ్యవహరించడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి విచారణ ఎలా ఉంటుందంటారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కి సంబంధించి? ఖచ్చితంగా ఇది మస్ట్ బి ఫేటల్. నెగిటివ్ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఆయన క్వాష్ నన్ను అరెస్ట్ చేయొద్దన్న పిటిషన్ ఏదైతే ఆల్రెడీ స్టేలో ఉన్నారో, ఇంట్రీమ్ ఆర్డర్ ఎక్స్టెన్షన్ లో ఉందో, దానికి సంబంధించి వెకేట్ స్టే ప్రభుత్వం వేసిన వెకేట్ స్టే పిటిషన్ అలవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే కేటీఆర్ మరొక లేఖ రాశారు, నాపై తెలంగాణ రాష్ట్రం ఏసీబీ చెప్పండి. ఆయన ఏదైతే కోరినరో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు విధించిన ఇంటరిమ్ స్టే అనే దాన్ని ఎత్తివేయమని ఆల్రెడీ హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. ఒకవేళ ఆ పిటిషన్ అలవ్ అయినప్పుడు ఆయనకున్న ఇంటరిమ్ ఆర్డర్ అనేది కేటీఆర్ ఒక లేఖ రాశారు, మీకు వినిపిస్తాను, ఒకసారి లైన్ లో ఉండండి అరుణ్ కుమార్ గారు. కేటీఆర్ ఏమైనా లేఖ రాశాడంటే, తెలంగాణ రాష్ట్రం ఏసీబీ నా పైన కేసు నమోదు చేసింది, ఈ కేసులో పక్షపాతిగా ఉన్నారు, మీ తరఫున విస్తృతమైన సమర్పణలు చేయబడ్డామని చెప్పారు, తీర్పు రిజర్వ్ చేయబడింది, తీర్పు రిజర్వ్ చేసే సమయంలో ఎందుకు పిలిచారని కూడా క్వశ్చన్ చేశారు, మీ ముందు హాజరు కావాలని సబ్జెక్టు నోటీస్ జారీ చేశారు, కేసుకు సంబంధించి సమాచారం మరి పత్రాలు నా నుండి సమాచారం వివరాలు నేను ఇవ్వలేదని చెప్పారు, కానీ సమయం ఇవ్వాలని చెప్పి మళ్ళీ అడిగారు, నా చివరిలో అవసరమైన చర్య తీసుకోవడానికి కేసుకు సంబంధించి వివరాలు తెలియజేసేందుగా మీ నుంచి నాకు వచ్చింది, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా చట్టం ద్వారా అందించబడిన రాజ్యాంగ మరియు చట్టపరమైన హక్కులకు లోబడి నేను సహకరిస్తానన్నాడు, కానీ ఆర్డర్ కోసం రిజర్వ్ చేయబడినందున ఈ కేసులో తీర్పు వెలువడే వరకు దాన్ని వాయిదా వేయమని చెప్పి పరిగణించాలని చెప్పి అడిగారు, గౌరవమైన హైకోర్టు ఆదేశాల మేరకు చట్ట ప్రకారం కొనసాగించాలని చెప్పని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ అనేది కన్సిడర్ చేయబడుతుందా చేయబడదా అంటే లీగల్గా? ఖచ్చితంగా చేయబడదు. ఎందుకంటే స్పష్టంగా చెప్పింది హైకోర్టు, ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చిన సందర్భంలో ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అని చెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అంటే విచారణకు ఏసీబీకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉందనే కదా. విచారణలో భాగంగానే ఆయన ఇన్వైట్ చేసిండ్రు, అంతేకాని ఇంటరిమ్ ఆర్డర్లకు వ్యతిరేకంగా ఆయన పిలవలేదు.
ఆయనను అరెస్ట్ చేస్తామని చెప్పలేదు. కేవలం విచారణకు మాత్రమే పిలవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అంటే మరి ఆయన న్యాయవాదులు ఆయనకు సరిగ్గా దాని అర్థం వివరించినరో లేదో తెలియదు. అంటే తనకి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తానే తుంగలో తొక్కినట్టు. ఖచ్చితంగా దిస్ మస్ట్ బి ఫేటల్ టు ఇంట్రీమ్ ఆర్డర్ పాస్డ్ బై ది హానరబుల్ హైకోర్ట్ వైల్ డైరెక్టింగ్ ది ఏసీబీ టు నాట్ టు అరెస్ట్ ద కేస్ కేటీఆర్ టిల్ ఫర్దర్ ఆర్డర్. ఇంట్రీమ్ ఉత్తర్వుల్లోనే చెప్పిండ్రు ఆయనకు విచారణకు హాజరు కావాల్సిందే. ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అంటే he should obey the orders of ACB also. ఓకే అండి, థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు. సార్, మొత్తానికైతే కేటీఆర్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు స్టే ఉన్న సమయంలో ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఖచ్చితంగా విచారణకు సహకరించాలని చెప్పి కూడా కేటీఆర్ని హైకోర్టు తన ఆర్డర్లో పేర్కొంది. ఇప్పటికైతే హైకోర్టులో ఆర్డరు రిజర్వ్ చేయబడింది క్వాష్కి సంబంధించి. కానీ ఇవన్నీ విషయాలు కూడా నోటీసులో క్లియర్గా ఏసీబీ డిఎస్పీ మజీద్ ఖాన్ ప్రస్తావించారు.